పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉరి బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ సంకెళ్లేసే దిశగా వడివడిగా అడుగులేస్తోంది. స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలను ప్రైవేటీకరణ చేసే చర్యలు ముమ్మరం చేసేసింది యాజమాన్యం. మొత్తం 32 విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు కార్మికులు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతామని చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు కార్మిక సంఘ నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని స్టీల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికులు భారీ సంఖ్యలో రోడ్డు మీద బైఠాయించారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్, ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని చెప్తున్నారు, కానీ మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీన్ని కాపాడతామన్న కూటమి నేతలు ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కూటమి నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయని అంటున్నారు. కానీ కేంద్ర మంత్రి ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశం జరుగుతుంటే ఆ సమావేశంలో పార్లమెంటు సాక్షిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మడానికి ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నాము, ఇంకా వెనక్కి వెళ్ళలేదని చెప్పి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం మేము. ఆ ప్రకటన వెంటనే విరమించుకోవాలి. ఏదైతే కేబినెట్ 21వ సంవత్సరంలో 2021 జనవరి 27వ తారీఖున ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 100% అమ్ముతామని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము 5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నామని చెప్తున్నారు. కానీ ఇదంతా పచ్చి మోసం. ఇది 4.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రైవేటీకరణ వ్యతిరేకం చేసిన దాంట్లో మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి, ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ RINL మీద స్పెసిఫిక్గా ఒక కుట్రని చేసి ఈ రెండు ప్రభుత్వాలు కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్లు కనబడుతుంది. ఖచ్చితంగా మేమైతే మాత్రం INTC పరంగా అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఖచ్చితంగా దీన్ని అయితే మాత్రం డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. ఏ విధంగా మీ పోరాటం ఉండబోతుంది రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం కోసం? మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామండి. స్టీల్ ప్లాంట్ ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీని మీద ఆధారపడి ప్రభుత్వం ఎంతో మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడ్డారు. అదే విధంగా గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల గండి పడుతుంది. గవర్నమెంట్కి ప్రాణాలు ఇవ్వడానికైనా సరే మేము సిద్ధపడి ఈ ఉద్యమాన్ని ముందుకు ఎందుకంటే 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. అందువల్ల మరో 32 మంది కాదు 100 మంది కావచ్చు ప్రాణాలు తెగించి ఈ కంపెనీని కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, స్టీల్ ప్లాంట్ నుంచి.